ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం అవుతోంది. చాంద్రమానంలో చంద్రుడు ఏ నక్షత్రంతో ఉంటాడో ఆ నెలకు ఆ పేరు వస్తుందని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఉత్తరా ఫల్గుణి, పూర్వ ఫల్గుణి. ఉత్తరా ఫల్గుణి అంటే ఉత్తరా నక్షత్రం, పూర్వ ఫల్గుణి అంటే పొబ్బా నక్షత్రం. ఈ రెండిట్లో ఏదో ఒక నక్షత్రం పౌర్ణమితోటి ఉంటే దానికి ఫాల్గుణ మాసం అని పేరు. ఈ ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత ఏంటో ఈ రోజున మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుపెట్టి 12 రోజుల పాటు పయోభక్షణ వ్రతం ఆచరిస్తే, అంటే ఆ వ్రతాచరణలో భాగంగా విష్ణుదేవుడికి క్షీరాన్నం అంటే పాలతో తయారు చేసినటువంటి పొంగలి నివేదన చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది అని శ్రీమద్భాగవతం చెప్పింది. కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితి ఈ పయోభక్షణ వ్రతాన్ని ఆచరించి వామనుణ్ణి పుత్రుడిగా పొందింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణే పుత్రుడిగా పొందింది. ఆయన వామనుడుగా అవతరించాడు. ఈ ఫాల్గుణ మాసంలో గోదానం, ధనదానం, వస్త్రదానం గోవిందుడికి ఎంతో ప్రీతి కలిగిస్తాయని కూడా శాస్త్రం చెబుతోంది. చైత్రాది మాసాలలో క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం. ఈ క్రోధినామ సంవత్సరానికి చివరి మాసం. అంతేకాదు శిశిర ఋతువులో రెండో మాసం ఇది, రెండో అర్ధభాగం. ఇంతకుముందు 11 మాసాల్లో చేసినటువంటి దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకొకసారి కనిపించటం అనేది విశేషం. సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావలోకనంగా కూడా ఈ మాసం కనిపిస్తుంది. అందుకనే మా చీరాల్లో వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఈ ఫాల్గుణ మాసంలోనే బ్రహ్మోత్సవాలు జరిపి దాంట్లో భాగంగా కృష్ణ భగవానుడికి పుష్పాభిషేకం చేస్తారు. అనేక రకాల పుష్పాలు రాసులుగా తెచ్చి దాంతోపాటు తులసి దళాలు, మరువక పత్రాలు, దమకం ఈ పత్రాలన్నీ తెచ్చి క్షమించాలి మంచి సుగంధభరితమైనటువంటి పత్రాలు, పుష్పాలు, మల్లెపూలు ఇప్పుడే వస్తూ ఉంటాయి. వాటన్నిటితోటి అభిషేకం చేస్తారు. అంటే ఈ పుష్పాభిషేకం చేయటం వల్ల సంవత్సర కాలంలో ఏదైనా పూజలలో వచ్చినటువంటి లోపాలు గనక ఉంటే తొలగిపోతాయి అని శాస్త్రం చెప్పిన మాట. అందుకని జరుపుతారు. మాఘమాసంలో వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటూ ఉంటుంది. ఆకులు రాలిపోయేవి రాలుతూ ఉంటాయి, కొత్త చిగుళ్ళు కూడా ప్రారంభం అవుతూ ఉంటాయి. చిలుకలు వాలినటువంటి జామ చెట్టులాగా ఉండేటటువంటి ప్రకృతి పంచవన్నెల రామచిలకలాగా కనువిందు చేస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి. చలి కూడా పూర్తిగా పోదు. నులివెచ్చదనం, లోపలుంటే చలి, బయటికి వెళితే ఎండ చురుక్కుమంటూ ఉంటుంది. అంటే ఈ నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడే
రావణాసురుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంట పెట్టుకొని శ్రీరామచంద్రుడు లంకకు వెళ్ళినట్టుగా రామాయణ ఇతిహాసం చెబుతోంది. ఈ ఫాల్గుణ బహుళ ఏకాదశి రోజు రావణాసురుడు కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు, లక్ష్మణస్వామి వీళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం త్రయోదశి దాకా కొనసాగింది. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, మూడో రోజు. ఆ తరువాత ఆ త్రయోదశి రోజు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తును వధించాడు. ఆ తర్వాత రావణాసురుణ్ణి శ్రీరామచంద్ర ప్రభు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు, మహాభారతం తీసుకుంటే కురుపాండవుల్లో కొంతమంది ఫాల్గుణ మాసంలో జన్మించారు అని మనకి చెబుతోంది. అంతేకాదు, హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి, పాలకడల నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి కూడా ఈ ఫాల్గుణ మాసంలోనే పుట్టారు. మహాత్ముడైన శ్రీకృష్ణ చైతన్యుడు కృష్ణమూర్తి యొక్క అవతార స్వరూపం అని చెబుతారు చైతన్య మహాప్రభు. అలాగే వివేకానంద స్వామి గురువైనటువంటి రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, వీళ్ళు కూడా ఈ మాసంలోనే పుట్టారు. అలాగే అర్జునుడి యొక్క జన్మ నక్షత్రం కూడా ఈ ఉత్తరా ఫల్గుణి. అందువల్లనే అర్జునుడికి ఫల్గుణుడు అనేటువంటి దశనామాల్లో ఒక నామం ఉన్నది. ఫాల్గుణ మాసంలో పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు, ఉత్తరా ఫల్గుణి నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు అని పేరు వచ్చింది. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో బహుళ అష్టమి తిథి రోజు ధర్మరాజు పుట్టాడు. అలాగే ఫాల్గుణ మాసంలో శుద్ధ త్రయోదశి రోజున భీముడు, మరికొద్ది క్షణాల తర్వాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా పుట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా పురాణాలు, ఇతిహాసాలు చెప్పేవి. ఈ ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకి చాలా గొప్పది అని ఈ శ్లోకం చెబుతోంది. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్య పురం వ్రజేత్. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి మాసాల్లో ఫాల్గుణం కూడా ఒకటి. అంతేకాదు, మాసానాం మార్గశీర్షోహం అని కూడా పరమాత్మ చెప్పాడు. ఈ ఫాల్గుణ పూర్ణిమి తిథిలో చంద్రుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉత్తరా నక్షత్రంతో కానీ లేదా పుబ్బా నక్షత్రంతో కానీ సంచరిస్తాడు. అందుకని కూడా ఫాల్గుణ మాసం అని పేరు వచ్చింది అని మనం ఇందాక చెప్పుకున్నాం. గోవింద వ్రతాలను విరివిగా చేస్తూ ఉంటారు ఈ యొక్క మాసంలో. అలాగే విష్ణు పూజకి ఇందాక మనం చెప్పుకున్నట్టు పయోభక్షణ వ్రతం కూడా విశిష్టమైంది. అంటే కేవలం పాలు మాత్రమే, ఆవు పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ చేసేటటువంటి వ్రతం. దీన్ని ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు మొదలుపెట్టి ద్వాదశి వరకు 12 రోజులు చేస్తారు. అలాగే మనకి సమీపంలో ఉన్న నదుల్లో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి విష్ణుమూర్తి యొక్క అవతారాలను దేన్నైనా సరే, రామ, కృష్ణ, ఇవన్నీ షోడశోపచారాలతో పూజ చేసి పాలు, చక్కెర నైవేద్యంగా సమర్పించటం అనేది ఒక సంప్రదాయం. పయస్సు అంటే పాలు అని అర్థం. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులని శుద్ధ తదీనాడు పూజించి నైవేద్యం పెడతారు క్షీరాన్నాన్ని. ఈ మాసంలో 2 రోజులు వినాయకుడిని కూడా ఆరాధిస్తారు. కాశీక్షేత్రంలో
దక్షారామంలో వెలిసినటువంటి డుండి గణపతికి సంబంధించిన పూజ ఈ మాసంలో చేస్తారు. శుక్ల పాడ్యమి, చతుర్థి అంటే చవితి. ఈ 2 తిథులు అవిఘ్న పుత్ర గణపతి వ్రతాలని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చిట్ట చివరి రోజు. ఈ రోజున నృసింహస్వామిని పూజ కూడా చేస్తారు. అలాగే దివ్యమైన ఔషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశి నాడు పూజించి ఆ ఉసిరి చెట్టుని, ఆ చెట్టు దగ్గరనే ఆమలక ఏకాదశి వ్రతం కూడా చేస్తారు. ఆమలకం అంటే ఉసిరి, అందుకనే దీన్ని అమృత ఏకాదశిగా కూడా చెప్తారు. తమిళనాడులో ఉన్నటువంటి మదురైలో మీనాక్షి సుందరేశ్వరుల యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా ఇదే. అందుకే శివ పూజ కూడా చేస్తారు. ఈ నెలలో విష్ణు పూజకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది వసంతోత్సవం, అంటే కాముని పండగ. ఆ పౌర్ణమికే హోలికా పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కామదహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది ఈ తిథి. శుద్ధ త్రయోదశి కాముని పండుగ అయితే, ఈ పర్వదినంలో శివుడు, మన్మధుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి వీళ్ళంతా కూడా పూజలు అందుకుంటారు. ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. చవితి రోజు సంకట గణేశ వ్రతం చేస్తారు. బహుళ అష్టమి రోజు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించినటువంటి రోజు. అందుకే ఆ రోజున శ్రీమద్ రామాయణాన్ని చదివి సీతారాముల్ని పూజిస్తారు. అమావాస్య రోజు పితృదేవతలకి పిండ ప్రదానం, తిలోదకాలు ఇస్తారు. ఆ రోజున అన్నదానం కూడా చేస్తారు కొంతమంది. ఫాల్గుణ పౌర్ణమి రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చంద్రుడు ఉత్తరా ఫల్గుణి నక్షత్రయుక్తుడై ఉదయించేటటువంటి మాసం కదా. అయితే ఈ మాసానికి అధిపతి గోవిందుడు, అంటే విష్ణు భగవానుడు. ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటం అనేది కూడా శ్రేయస్కరం. గోవులు, వేదాలు రక్షించేవాడు కాబట్టి ఆయన గోవిందుడు. అంటే ఈ సమస్త ప్రాణికోటికి పూజనీయమైనటువంటి వేదాలని, గోవులని రక్షించేటటువంటి వాడే కాకుండా సమస్త మానవ కోటిని, సమస్త భూతాలని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేస్తాడు గోవిందుడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనేటువంటి నామస్మరణ ఎంతో శుభమైన ఫలితాలు ఇస్తుంది. 3 నామాలు అచ్యుతానంద గోవింద కలిపితే. వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చేటటువంటి ఈ మాసంలో ప్రతి దినం కూడా ప్రత్యేకతే. ఇక ఫాల్గుణ మాసంలో శుద్ధ విదియ నుండి తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించేటటువంటి విధానం కూడా ఉందని మనం చెప్పుకున్నాం కదా. ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడశోపచార పూజలతో చేసి ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు. ఈ వ్రతం చేయడం ద్వారా వాళ్ళకి జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోయి ఆనందం కలుగుతుందని
పుత్ర సంతానాన్ని కాంక్షిస్తూ ఈ వ్రతాన్ని గనక చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కూడా కలుగుతుంది అని గణేష పురాణం చెబుతోంది. అలాగే ప్రతి సంవత్సరం తిరుమలలో కూడా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవం చేస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి యొక్క అవతారాల్లో తెప్పోత్సవం చేస్తే మిగిలిన చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి చేస్తారు. అలాగే ఫాల్గుణ శుద్ధ నవమి రోజు మధ్వులు ఆరాధించేటటువంటి రాఘవేంద్ర స్వామి వారి యొక్క జన్మతిథి. ఆమలక ఏకాదశి అనేది ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. దీన్నే ఆమలకం అన్నా ధాత్రి ఫలంగా చెప్తారు. ఉసిరి చెట్టు, ఈ ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఈ తిథి రోజు ఆ ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందని కూడా ఋషుల యొక్క వాక్యం. అలాగే ఈ ఏకాదశి వ్రతం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా సత్ఫలితాలు వస్తాయని చెబుతారు. అలాగే ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, నృసింహ ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈనాడు గంగా స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం చెబుతారు. ప్రతివాడికి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగకి వెళ్ళి స్నానం చేయలేం కదా. అందువల్ల అలా కుదరనటువంటి పక్షంలో సమీపంలో ఉన్న ఏదైనా ఒక నది దగ్గరికి కానీ కాలువ దగ్గరికి కానీ వెళ్ళి గంగమ్మను స్మరిస్తూ నదీ స్నానం చేయాలి. అలాగే నృసింహ కరావలంబ స్తోత్రంతో కానీ లేదా మరేదైనా నరసింహస్వామి స్తోత్రంతో కానీ స్వామిని పూజించాలి. అలాగే ఈ హోలీ ఉత్సవం వెనకాల కూడా ఒక కథ చెబుతారు. ఒకసారి పార్వతీదేవి తన ప్రభావం చేత శివుని యొక్క కళ్ళు మూతపడేటట్టుగా చేసింది. శివుడి కళ్ళు మూతపడటం వల్ల లోకమంతా అంధకార బంధురమైపోయింది. శివుడు కోపం వచ్చింది. అలా కోపగించుకోవటం వల్ల భర్త పార్వతీదేవి అలిగి కాంచీపురానికి వెళ్ళిపోయింది. మళ్ళా శివుడి యొక్క అభిమానాన్ని పొందటం కోసం అక్కడ ఉండేటటువంటి ఒక మామిడి చెట్టు ఇప్పటికీ ఉంది, ఏకాంబ్రము అంటారు దాన్ని. ఆ మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఒకానొక ఫాల్గుణ పౌర్ణమి రోజు ఆ మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తి చేసింది. అప్పుడు సంతోషపడ్డ శివుడు పార్వతీదేవిని అనుగ్రహించి తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి కాంచీపురంలో ఫాల్గుణ పౌర్ణమి ఉత్సవం జరుపుతూ ఉన్నారు. ఈ ఉత్సవాన్ని చూడటం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో హిరణ్యకశిపుడి చెల్లెలైనటువంటి హోళిక అనేటువంటి ఆమె ఉన్నది. విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుని చంపబోయి తానే దగ్ధమైనటువంటి సంఘటన గుర్తుగా చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ పండుగ జరుపుతారు ఉత్తర భారతదేశం. ఆ రోజు సాయంకాలం పూట మంటల్లో హోళికని దగ్ధం చేసే కార్యక్రమం చేసి మరుసటి రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు జల్లుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా కాలం గడుపుతారు. మేముండే బెంగళూరులో మా అపార్ట్మెంట్లో ఎక్కువ ఉత్తరాది వాళ్ళు ఉంటారు. ఈ హోలీ ఉత్సవాన్ని చాలా అద్భుతంగా చేస్తారు. హోలికా దహనం, అలాగే ఆ మరుసటి రోజు రంగులు జల్లుకోవటం, రెయిన్ డ్యాన్సు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అలాగే హోలికా పౌర్ణమి రోజు చందనంతో కూడినటువంటి మామిడి పూత
స్వీకరించాలని ఆరోగ్య గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున శ్రీకృష్ణ భగవానుని ఉయ్యాల్లో వేసి ఆరాధించే ఉత్సవంగా కూడా డోలోత్సవం చేస్తారు. అదే డోలా పౌర్ణమి అంటారు. ఇందాక మనం చెప్పుకున్న తమిళనాడులో మదురైలో మీనాక్షి సుందరేశ్వరుల యొక్క డోలోత్సవం కూడా జరిపిస్తారు. కళ్యాణం కూడా జరిపించి ఆ తర్వాత ఊంజలోత్సవం జరిపిస్తారు. అలాగే ఫాల్గుణ బహుళ విధియ రోజు లక్ష్మీదేవి క్షీరసముద్రం నుంచి ఉద్భవించింది. ఆ రోజున కనకధార స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల లక్ష్మీదేవి మన ఇల్లు విడిచిపెట్టకుండా ఉంటుంది. అలాగే ఫాల్గుణ అమావాస్య రోజుని కొత్త అమావాస్య అని పిలుస్తారు. అంటే ఆ రోజు కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరానికి రావడానికి ముందు రోజు, పాత సంవత్సరానికి చివరి రోజు. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు ఉగాది వస్తుంది కదా. అలాగే కొంతమంది వ్యవసాయ పనులు కూడా మొదలు పెడతారు. ఆ రోజు పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు కూడా చేస్తారని ఇందాక మనం చెప్పుకున్నాం. ఇలా ఎన్నో విశిష్టతలు పొందుపరుచుకున్నటువంటి ఈ ఫాల్గుణ మాసంలో భక్తి తత్పరతతోటి శివకేశవులనిద్దరిని కూడా సేవించి, లక్ష్మీమాతను సేవించి వాళ్ళందరి యొక్క కృపకి పాత్రలమవుదాం. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.